నా కళ్ళతో చూసా 1015 ఏళ్ల క్రితం ఎక్కడి నుండి వచ్చాయో తెలియని వేలాది టన్నుల రాళ్ళు మానవ శక్తితో 216 అడుగులు ఎత్తుకి ఎక్కాయి. కానీ గోపురానికి నీడే లేదు. ఇది దేవాలయమా లేక శిల్పకళకి ఓ అద్భుతమైన సవాలా? ఇక్కడ గాలిలోనూ చోళుల గర్వం, కళలోనూ కాలాన్ని జయించిన మహిమాన్వితత. ఒక్కసారి నువ్వు ఈ ప్రదేశం చేరితే నువ్వు వెళ్ళిపోవు, ఎందుకంటే చరిత్ర నిన్ను విడిచిపెట్టదు. ఈ కథ తెలియాలంటే జాయిన్ విత్ మీ. వదిలేసి టైం వచ్చింది, వెళ్ళిపోవాలి ఈరోజు. సరే మన పోయిట్ వారా అదనమాట. ఆమె ఎంత ప్రేమగా చూసుకున్నారంటే మంచి ఫుడ్ పెట్టారు, ఒక కొడుకులా చూసుకున్నారు. అదే నాకు కావాలి. చాలా డేస్ తర్వాత కలిసాం, మంచి కబుర్లు చెప్పుకున్నాం. ఇదనమాట మ్యాటర్. సరే మనం పోయిట్ వారా ఎడి తెచ్చి పోరా. అయితే వదిలేసిన టైం వచ్చింది. చేరు మచ్చా நல்லா பார்த்துக்கோ. ஜெயிச்சுட்டு வா. சரி, அப்போ அடுத்து இன்னொரு நட மீட் பண்ணுவோம். அப்போ வந்து கார்ல வரேன். கண்டிப்பாగా కార్లో வந்து நான் இன்பார்ட்டிங். అయితే మచ్చానికి మనకి డ్రాప్ చేశాడు. ఇది నేరా ఎంగ పోవా? తంజావూరు. తంజావూరు రూట్ ఇది. పోయిటి పోరా. நல்லா இருக்க முடியல, போன ஆச்சிட்டு போய் எங்கேயும் காட்ட முடியல. ఓకేడా, సరే పోరా. మచ్చ అయితే మనకి అక్కడ డ్రాప్ చేశాడు. మనడు వర్క్ ఉంది, వెళ్ళిపోతున్నాడు. సో మనం ఏంటంటే సో లిఫ్ట్ తీసుకొని ఇక్కడ నుండి అసలు టాస్క్ మొదలవుతుంది. చాలా చాలా ఇమోషనల్ కనెక్ట్ అయ్యాం. నాకే కొంచెం అంటే వదిలేసి వెళ్ళాలనిపిస్తే ఇంత ఇదే. ఎక్కడికి వెళ్ళినా కూడా వదిలేసి మళ్ళీ బయటికి వెళ్తుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది. సరే మొదలెడదాం, మళ్ళీ యుద్ధం చూద్దాం. ఈరోజు ఎక్కడ వరకు చేరుకోగలం ఏంటనేది నాకు ఐడియా లేదు. పర్టికులర్గా ఫలానా ప్లేస్కి చేరుకుంటే అక్కడ నైట్ స్టేయింగ్ అవ్వచ్చు. ఇప్పుడు మళ్ళీ రిస్క్ జోన్లోకి వచ్చాను. మరి తమిళనాడు ఆదరిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు, చూద్దాం. తంజావూరు ఏంటంటే నేనున్న లొకేషన్ అంటే 90 km ఉంది. ఇది మొత్తం లూప్ లైన్ ఏరియా ఇది. సో విలేజ్ స్ట్రక్చర్ ఏరియా మొత్తం. సో రైట్ వెళ్ళిపోదాం, చూద్దాం. తమిళనాడు లోకల్లో హిచ్ హైకింగ్ ఇది. కొత్తగా ఉంటుంది కాన్సెప్ట్. అసలు చెప్తున్నా కదా, మనం ఎక్కడికైనా జయించగలం. తెలుగుడు తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలడు, వెళ్ళి రాగలడు కూడా. చూద్దాం. బ్రో అయితే ఫస్ట్ లిఫ్ట్ ఇచ్చారు. బ్రో ఉంగ పేరు? ఉదయ్ కుమారా? ఉదయ్ కుమార్. எங்கே போகிறீங்க? மயிலாடுதுறை. ஓகே ஓகே. மயிலாடுதுறை எவ்வளோ కిలోమీటర్? இப்போ 28 km. 28 km. ఓకే, 28 km ఫస్ట్ లిఫ్ట్ దొరికింది. ఓకే రైట్. రమ్మనండి. ఫస్ట్ లిఫ్ట్ ఆయన ఇచ్చారు. ఇక్కడ ఎన్ని ఎవరి కిలోమీటర్ ఉందో? ఇది 30 km. 30 km. 30 km వచ్చాము. మయిలాడుతురై ఇది సిటీ అనమాట. ఇక్కడ నుండి తంజావూరు ఆ రూట్ అంతా ఇది వెళ్ళిపోద్ది. సరే ఓకేనా? ఓకే బాయ్. ఓకే. సో మనం ఏంటంటే కొంచెం సిటీ దాటేసి నెక్స్ట్ కుంభకోణం దాటి తంజావూరు వస్తుంది. మేబీ ట్రై కుంభకోణం. రావడం లేదు, ఇది సిటీలా ఉంది. సిటీ దాటేసి మనం వెళ్ళిపోవాలి. ராப்பர் எங்கே போகிறீங்க நீங்கள்? கும்பகோணம் தானே? ஓகே. நான் வந்து எவ்வளோ கிலோமீட்டர் போகிறேங்க? ఓకే. வருவா అన్నీ ఇక్కడ వినిపించదంట. పేరు పేరు అన్న అయితే లిఫ్ట్ ఇచ్చారు. ఓకేనే రైట్. రమ్మ నండ్రి. అన్న అయితే ఓకే. తంజావూరు అన్న అయితే మాట్లాడడం లేదు, మోగపోయిన వ్యక్తి అయినా
ఆయన ఫిజికల్గా అంగవైకల్యం, కానీ మనసు మాత్రం చాలా చాలా గొప్పది. ఆయన ఎంతమందితో నేను ట్రావెల్ చేశాను, అందరి పేర్లు కనుక్కున్నాను, కానీ ఆయన పేరు చెప్పలేకపోతున్నారు. సో తమిళ్లో దేవుడికి పెరుమాల్ అని చెప్తారు. సో ఆయన పేరు ఏంటంటే పెరుమాల్ అని నేను పెట్టాను, పెరుమాల్. అదనమాట మ్యాటర్. చూసారా దేవుడు ఏ రూపంలో వస్తున్నాడు. మనం చేసే ప్రతి పని సంకల్పం గొప్పదైతే విశ్వం అంతా ఆటోమేటిక్గా దారి చూపిస్తుంది అన్నాను నిదర్శనం. సో ఇక్కడ నుండి తంజావూరు మ్యాప్లో చూసుకుంటే ఒక 60 km ఉంది, 60 కిలోమీటర్లు. చూద్దాం మన నెక్స్ట్ ఎవరిస్తారు ఏంటి అనేది మీకు లైవ్గా చూపించబోతున్నాను. இப்போ ஏதோ கிராகர். ஹாய் சார், உங்கள் பேர்? கண்ணதாஸ். கண்ணதாஸ். எங்கே போகிறீங்க? நான் பாபநாசம். பாபநாசம் தஞ்சாவூர் ரோடு. ஓகே, how many kilometers okay, can you? Okay, can I join? Yes sure. Okay, okay, சாரதி இచ్చారు. உள்ள போறீங்களா? நான் டைம் நான் வெயிட் பண்ணுறேன், போகிறதா போய் பார்த்துட்டு வாங்க. టెంపుల్ చూడండి, శ్రీ విఠాయ రుక్మిణి సంస్థాన్ అనేసి ఒక టెంపుల్ ఉంది. సార్ అయితే ఆపారు, చూసి వెళ్తూ అనేసి అన్నారనమాట. నాకు తెలియదు, చాలా చాలా పెద్దది, ఒక పెద్ద గోపురంలో ఉంది. లోపలికి వెళ్తే ఐడియా వస్తుంది. సార్ అయితే వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళి టెంపుల్కి వెళ్ళి చూసిరా అని చెప్పారన్నమాట. ఏదో సంథింగ్ కల్చర్. లోపలికి వెళ్దాం. இந்த டெம்பிள் பேர் என்ன? ஸ்ரீ விட்டல் ருக்மணி. பாண்டுரங்கன். சாரி, பாண்டுரங்கன் கோயில். பாண்டுரங்கன். என்ன அந்த வாட் இஸ் தி ஸ்பெஷல்? இங்கே வந்துட்டு கிருஷ்ணர் விட்டல் ருக்மணி ரெண்டு சாமி இருக்காங்க. உள்ளே வந்து கோசாலா இருக்கு. ஓ, கோசாலா கிருஷ்ணன் టెంపుల్. రుక్మిణి, కృష్ణుడిది రుక్మిణి ఉన్నారు కదా, చాలా చాలా బాగుంది టెంపుల్. అసలు మెస్మరైజ్ చూడండి, ఇంత కల్చర్గా నీట్గా ఉంది. ఈ స్ట్రక్చర్ కానీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ చాలా చాలా బాగుంది. సో ఫస్ట్ టైం నేను కృష్ణ టెంపుల్కి వచ్చాను. లోపలికి వెళ్దాం. కృష్ణుడు రుక్మిణి దంపతులు గోవిందపురం అంట. సో ఏంటంటే ఇదిగో లోపల టెంపుల్ ఉంది, చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల యాక్చువల్గా వీడియో తీయకూడదు, ఎందుకంటే మనం సంస్కారం మర్చిపోకూడదు. ఏ టెంపుల్కి వెళ్ళినా సరే లోపల దేవుడు చూపించడు కానీ అది చేయకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక పరంగా మనం అది చూపిస్తే అది తప్పు నాకు తెలిసి. ఎందుకంటే లోపల చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ఒకరికి వచ్చి వాళ్ళు ఆచరించి వెళ్ళాలి. సో ఆ తప్పు మనం చేయకూడదు. చాలా చాలా బాగుంది టెంపుల్, నైస్. సో లోపలికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే సార్ అక్కడ వెయిటింగ్లో ఉన్నారు కదా, అందుకే మన కోసం ఒక లిఫ్ట్ ఇచ్చి వెయిట్ చేశారంటే దానికంటే ఇంకేం కావాలి చెప్పండి. చేస్తున్నారు ఇక్కడ. ఓకే సార్, పోలా. సో మనకు లిఫ్ట్ ఇచ్చి మన గురించి వెయిట్ చేశారు అనమాట. గుడి యొక్క ఆర్చ్, లోపల టెంపుల్ చాలా చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఆరుద్దరం కలిసి జ్యూస్ తాగుతాం రాని చాపి, ఇది ఇద్దరం కలిసి ఆగడం అయింది. బత్తాయి జ్యూస్ తాగుతున్నాం. చాలా చాలా హాట్ కైండెడ్గా ఉన్నారు. చెప్తున్నా కదా, తమిళనాడు రీచ్ అవుతుంటే కొద్ది దేవుడు ఏదో రూపంలో వస్తూనే ఉన్నాడు. చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇది మర్చిపోలేను ఈ రోజు నేను. థర్టీ ఎయిట్ 38 నుండి 40 కిలోమీటర్లు వరకు వచ్చాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంత కైండ్గా ఉన్నారంటే, అసలు చెప్పాను కదా తమిళనాడు, మీరే చూస్తున్నారు లైవ్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో సార్. తంజావూరు ఇక్కడ నుండి ఇంకొక 24 km చూపిస్తుంది మ్యాప్లో. సో యా, వెళ్ళిపోతాం, దరిదాపులకు వస్తాం. టైం ఏమో 12:48 అవుతుంది, 12:48 PM అవుతుంది. సో మ్యాక్సిమం నాకు తెలిసి 2 o'clockలో రీచ్ అయిపోతాం. పక్కా విలేజ్లో ఉన్నాం అయితే ప్రజెంట్ మనం. సో ఇక్కడ నుండి నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే చాలాసేపు నడిచిన తర్వాత బ్రో అయితే ఒక రాపరు. హాయ్ బ్రో, వణక్కం. நீங்கள் பேர் ப்ரோ? கௌதம். சார் கௌதம், எங்கே போகிறீங்க நீங்கள்? இங்கே தான் வீடு. வீடு தஞ்சாவூர் ரோடு தானே? எவ்வளோ கிலோமீட்டர் போகிறீங்க? கேன் ஐ ஜாயின்? வாங்க.
చాలాసేపు నడిచిన తర్వాత బ్రో వచ్చాడు గౌతమ్ బ్రో ఏంటంటే వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది, అయినా సగం దూరం తీసుకొచ్చి ఇచ్చాడు. బండి నాది కాదు, ఫ్రెండ్ తెచ్చాను, లేకపోతే నా బండి అయితే దగ్గరే తంజావూరు డ్రాప్ చేస్తామని చెప్తున్నాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ లవ్లీ పీపుల్ లైక్ థ్యాంక్ యూ బ్రో, సో నైస్ టు మీట్ యూ. రోడ్లు పక్కన అన్ని చింత చెట్లు ఉండడం బాగుంది, నీడగా ఉంది, పెద్దగా ఎండేం కనిపించట్లేదు. చూద్దాం నెక్స్ట్ ఎవరు ఇస్తారు. రోడ్లు ఎవరు రావడం లేదు. లోకల్లో హెచ్ఐకింగ్ అయితే ఇదే తలనొప్పి, ఎందుకంటే వెహికల్స్ వస్తుంటాయి, రేర్గా లిఫ్ట్ దొరుకుతుంటాయి. చూడాలి కన్ఫామ్గా ఎవరు ఇస్తారు ఏంటి తెలియట్లేదు. చాలాసేపు బ్యాగ్ ఒకటి మార్నింగ్ బైక్ లిఫ్ట్ తీసుకోవడం వల్ల బ్యాగు చాలా వెయిట్ అయిపోతుంది. ఎక్కడ నియర్బై ఏదైనా హోటల్ చూసుకొని వెజిటేరియన్ సంథింగ్ ఏదైనా తిని బయలుదేరుతాం. సో కోసమే కాస్ట్ కూర్చున్నాను కదా, ఎవరు రావడం లేదు. చాలాసేపు వెయిట్ చేస్తున్నాను, లిఫ్ట్ లేదు, దొరకడం లేదు. అన్నాడంటే ఈ ఏరియాలో లిఫ్ట్కి ఎవరో కొంచెం సరైన ప్లేస్ కాదు ఇది అని అన్నారు. సో ఆ నమ్మకాన్ని మనం బ్రేక్అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక లిఫ్ట్ మ్యాక్సిమం దొరకవు, ఇక్కడ కష్టం బ్రో అని చెప్పారనమాట. సో చాలాసేపు అతను చెప్పినట్టే కొంచెం చాలాసేపు వెయిట్ చేస్తున్నాను, కానీ ఏం దొరకడం లేదు. వెహికల్స్ కూడా ఏమి రావడం లేదు, తక్కువ వస్తున్నాయి. చూద్దాం మరి ఎవరు వస్తారు ఏంటనేది. కంపల్సరీగా మనం ఈ రూల్స్ బ్రేక్అవుట్ చేయడానికి కదా పుట్టాం. చూద్దాం ఒకరు వస్తున్నారు, అడుగుదాం. ఓడి అమ్మ, ఈ వీడియో చేసి అలాగే ఒక్కరు వస్తారా బాబాయ్. தஞ்சாவூர் முகமது ஜக்காரியா. அஸ்ஸலாமு அலைக்கும். எங்கே போகிறீங்க நீங்கள்? நம்ம வந்து இப்போ வெள்ளாங்குடி போகிறோம். வெள்ளாங்குடி தஞ்சாவூர் ரோடு தானே? ஆமாம், இது தஞ்சாவூர் ரோடு போக மாட்டோம், நான் இடையில கட் ஆயிடுவோம். ஓகே, எவ்வளோ கிலோமீட்டர்? ஐயம்பேட்டை வரைக்கும் போகிறோம். எவ்வளோ கிலோமீட்டர்? ஐயம்பேட்டை ஒரு 4 kilometers. 4 కిలోమీటర్ జాయిన్ అన్న వచ్చారు. ఓకేనా, రైట్. நீங்கள் எந்த ஊர்னா? நான் வந்து ஆந்திரப்பிரதேஷ். ஓகே, தேங்க்யூ. எந்த ஊர் பேர் என்ன? ஐயம்பேட்டை. ஐயம்பேட்டை. தஞ்சாவூர் எவ்வளோ கிலோமீட்டர் இருக்கு எங்கே இருக்குது? இல்லை தஞ்சாவூர் போயிடும் ஒரு 15 kilometers. 15 కిలోమీటర్లు. ఓకేనా, రైట్. 15 కిలోమీటర్లు ఉందంట. సో ఇక్కడ ఏమైనా తిని మనం వెళ్దాం, స్టార్ట్ అవుదాం. ఈ సిటీలో ఏంటంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఇక్కడ 2 రూట్లు వచ్చాయి, ఒకటి ఈ రూట్ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, ఒకటి రైట్కి వెళ్తుంది. సో తంజావూరుకి ఇదే మెయిన్ రోడ్ అనుకుంటా. ఏదైనా ఫుడ్ తిని వెళ్దాం అనుకుంటున్నాం కానీ దగ్గర ఏం లేవు. சம்சூர் எங்கே போகிறீங்க நீங்கள்? நான் இங்கே பக்கத்தில் தான் போகிறேன். பக்கத்தில் அங்கே சாப்பாடு கடை என்ன முன்னாடி இருக்கும்? சாப்பாடு கடை இந்த சைடு இருக்கும். சரி சார், என்ன జాయిన్? ఎங்கே పోறீங்க? అన్నైతే వచ్చారు సిటీ నుండి. ఆపి జ్యూస్ తాగేసి వెళ్తూ, కానీ హోటల్స్ నియర్ బై ఏం లేవు. కొంచెం తంజావూరు దరిదాపులోకి వెళ్తూ వస్తాయి. తంజావూరు ఇక్కడ నుండి 12 నుండి 13 కిలోమీటర్లు వస్తుందని చెప్పారు. ఇక్కడ ఆపి ఒక డ్రింక్ జ్యూస్ తాగేసి వెళ్తూ కానీ చెప్తున్నారు. చూసారు, అంత కైండ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. உங்கள் பேர்? முகமது அக்கீம். முகமது அக்கீம். எங்கே போகிறீங்க? தஞ்சாவூர் தானே? கேன் ஐ జాయిన్? అకీమ్ బ్రో చాలా టైం వరకు లిఫ్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో హార్ట్ కైండెడ్ పీపుల్ లైక్. தஞ்சாவூர் எந்த சைடு போகணும்? தஞ்சாவூர் ஸ்ட்ரைட் போகணுமா? இதுலேயும் போகலாம். ஓகே, நீங்கள் எந்த சைடு போகிறீங்களா? நான் இதில் போகிறேன், பச்சைப்பாலம் சுற்றி. డ్రాప్ பண்ணிடுவோம். డ్రాప్ பண்ணுறேன். అకీమ్ బ్రో డ్రాప్ చేస్తారంట. எவ்வளோ కిలోమీటర్ இருக்கும்? ఇదేనా 7-8 kilometers. 7-8 kilometers వரும் బ్రో. ఓ 7 కిలోమీటర్ వస్తుంది, డ్రాప్ చేస్తారంటారు. చూసారు ఎంత కైండ్నెస్ ఉంటారు. బస్ స్టాండ్ వరకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. తంజావూర్ కెఫీ. సో లోపలికి వెళ్తాం. ఇతను వెజ్ మీల్స్ తిని అక్కడ నుండి బయలుదేరుతాం. వెజ్ హోటల్కి వచ్చాం. ఇక్కడ తినేసి నెక్స్ట్ వెళ్దాం. వెజిటేరియన్ ఆర్డర్ చెప్పాను, కర్డ్ రైస్. ఆ బృహదేశ్వర టెంపుల్ రైట్ సైడ్లో ఉందన్నమాట. ఇది బస్ కాంప్లెక్స్ ఇది. సో స్ట్రైట్ వెళ్దాం ఒకసారి. టైం వచ్చేసి 3:15 అవుతుంది. కౌచ్ సర్ఫింగ్ యాప్లో రిక్వెస్ట్ పెట్టున్నాను. మేబీ చూద్దాం ఎవరు మనకు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారేమో తెలియదు. తంజావూరు ఎంట్రన్స్లో ఉన్నాం, గుడి ఎంట్రన్స్లో. ఇదిగోండి తంజావూరు. లాస్ట్కి ఫైనల్లీ మనం తంజావూరు చేరుకున్నాం. లోపల హిస్టరీ ఎలాంటిది ఏంటి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి వెళ్తే తెలుస్తుంది. నాకు కూడా ఐడియా లేదు.
చాలా చాలా శ్రమ పడిన తర్వాత ఇట్లాంటి అద్భుతమైన కళాఖండాలు చూస్తే మనకే అనిపిస్తుంది కష్టానికి ప్రతిఫలం దొక్కిందని. చూపిస్తాను చూడండి, ఎంతో అద్భుతమైనది, కళ్ళతో చూపిస్తాను. ఫైనలీ తంజావూర్. హాయ్ సార్, మీ పేరు? ప్రవీణ్ సార్. ప్రవీణ్. బ్యాగ్ ಹೆಂಗೆ வைக்கணும்? ಎಲ್ಲ சூப்பர் ஆப்பர்ச்சுனிட்டி இங்கே இருக்குது. టెంపుల్ ఉள்ள పోవడం. క్లాక్ రూమ్లో బ్యాగ్ ప్లస్ షూస్ స్టేయింగ్కి ఒక 25 రూపీస్ ఛార్జ్ చేశారు, పర్వాలేదు. లోపల టెంపుల్ కంటే ఎంట్రన్స్ లేదు, లోపల వెళ్దాం ఒకసారి. ఎలా ఉంటుంది ఏంటంటే ఆర్కిటెక్చర్ చూపిస్తాను మీకు. చుట్టూ లాంగ్వేజెస్తో రాసున్నారు. అది పర్టికులర్గా చూసారు, ఒక ఇంత పెద్ద శిలాఖండాలని రాతితో చెక్కుంటూ సంథింగ్ రైటింగ్ లాంగ్వేజ్ రాస్తున్నారు. ఇదిగోండి, ఇలాంటి పదవాలు రాయడం అంతా తంజావూరులో చెప్తున్నా కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది తంజావూరు గుడికి రావడం. అసలు ఇంతది ఇలా చెక్కుంటూ ఎలా కట్టారు అసలు అర్థం కావడం లేదు. ఈ ఆలయాన్ని, బృహదేశ్వర ఆలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజ చోళుడు అంటే 1010 సంవత్సరంలో నిర్మించాడు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడిందంట. ఆలయ గోపురం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది గ్రానైట్ రాళ్లతో మాత్రమే నిర్మించబడింది. అదేంటో చూడండి ఒకసారి. సో చూసారు కదా, ఇది కూడా ఎలాంటి ఆధునిక యంత్రాలు కూడా ఉపయోగించుకొని చేశారంట దీన్ని. మధ్యాహ్న సమయంలో ఆలయ గోపురం నేలపై పడదంట. అసలు ఎలా దీన్ని వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు. ఇది అద్భుతమైన నిర్మాణ రాష్ట్రం అని చెప్పున్నారు. ఆలయం లోపల ఉన్న నంది విగ్రహం ఒకే ఒక్క రాయితో చెక్కబడింది. అది చాలా పెద్దది, శక్తివంతమైనదిగా భావిస్తారంట. అది కూడా చూపిస్తాను చూడండి. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది తమిళ జాతి గర్వం, శిల్పకళ అద్భుతం మరియు ఆధ్యాత్మిక కేంద్రం అంట. బాబా, ఇట్లాంటి ఆలయానికి నేను వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఎంత మెస్మరైజ్డ్గా అనిపిస్తుంది. స్టోరీ, కల్చర్, ఈ ఆర్కిటెక్చర్, ఈ రైటింగ్ స్కిల్స్ కానీ ప్రతి ఒక్కటి మన ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే ఇండియన్ కళ జాగృతి నిర్మాణానికి ఇది మెట్ అనమాట. ఇవి భావితరాలకు ఉపయోగపడాల్సిన కళాశిల్పాలు ఇవి. అసలు అద్భుతం ఇవి. అసలు ఎలా చెప్పాలంటే నాకే మాటలు రావట్లేదు. ఈ దీంట్లో ఈ టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత చాలా చాలా ఓల్డ్ మిస్టరీస్ ఉన్నాయి మాత్రం. అసలు అద్భుతం. ఒక్కసారి విజిట్ చేయండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. మిస్టరీ చూపిస్తాను. ఈ రాళ్ళపై ఉన్న పేర్లు ఉన్నాయి కదా, అవి యాక్చువల్గా మొబైల్లో గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించి చూద్దాం ఒకసారి. అది ఏమైతే వస్తుందో నాకు ఐడియా లేదు. చూస్తే ఫోటో తీస్తాను. డిటెక్ట్ లాంగ్వేజ్ సంథింగ్ ఇక్కడ ఉంది పర్టికులర్, దీన్ని తీద్దాం. గూగుల్ కూడా గుర్తించడం లేదు ఈ లాంగ్వేజ్. సంథింగ్ ఏదో ఉంది. గోజియమ్ 37 నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లు కూడా ఇది పక్కా తమిళ్లో రాసి ఉండాలి అనుకుంటా. అప్పుడు లిపి వచ్చిన భాష అనుకుంటా ఇది బహుశా. మిషన్ లేకుండా ఓన్లీ మనుషులతో ఇంత పెద్ద గుడి ఎలా కట్టారు నాకు అసలు చెప్తున్నా కదా. మన దీనికంత మిస్టరీ, వీటికి అసలు సైంటిఫిక్గా అది ఎలా కట్టారో కూడా నిరూపించలేకపోయింది. ఇన్ని ప్లేసులు తిరుగుతుంటే తమిళనాడులో తెలుగు పీపుల్ ఎవరు నాకు టచ్ అవ్వలేదు, చాలా రేరుగా అనమాట. బ్రో అయితే కలిసారు. బ్రో మీ పేరు? ఆశ్రిత్ అన్న. ఆశ్రత్ హైదరాబాద్ నుంచి అంట. వాళ్ళ నాన్నమ్మ గారితో వచ్చి ఇక్కడ విజిట్ చేస్తున్నారు ప్లేస్. ఎలా అనిపిస్తుంది బ్రో ఈ టెంపుల్? ఇది యాక్చువల్గా దీని గురించి నేను 9th క్లాస్ హిస్టరీలో చదువుకున్నా. ఓకే. అప్పుడు లైక్ ఇది ఇట్స్ ఎ గ్రేట్ టెంపుల్. అది ICSE బుక్లో ఉన్నది ఈ టెంపుల్ అంటే అర్థం చేసుకోవాలి. ఓకే. ఒక మిస్టరీ చూపిస్తాను చూడండి. ఒక రాయిని మొత్తం ఒకే విగ్రహంలో చెక్కారు. అదే నంది. ఇదిగోండి ఎంత పెద్దది, ఎక్కడ కూడా ఒక్క జాయింట్ లేకుండా ఒకే రాయిని ఇలా శిల్పంగా మార్చారంటే అంత ఈజీ ఏం కాదు. ఫ్రంట్ వ్యూలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి నంది విగ్రహం ఎంత చక్కగా ఉంది.
దీని ఆపోజిట్లోనే తంజావూరు టెంపుల్ ఉంటుంది. మొత్తానికి విజిటింగ్ అయిపోయింది. టెంపుల్ చూస్తాం, లోపల కొలువైన శివుని కూడా చూస్తాం. మొత్తానికి ఎన్నో మైళ్ళ తర్వాత శివుని టెంపుల్ విజిట్ చేసేటప్పుడు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంతలా అంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, మీకే అనిపిస్తుంది ఏంటి అసలు రాజులు ఏం చేశారు ఆ రోజుల్లో అని మీకు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది బ్రో లోపల శివుడు? చాలా బాగుంది అన్న. లైక్ నీకు ఒకలాంటి వైబ్ వస్తుంటుంది. వాట్ విల్ సే దట్ ఇన్సైడ్ ద స్ట్రక్చర్స్ ఎవ్రీథింగ్ అండ్ లార్డ్ శివ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, అదనమాట మ్యాటర్. సో మీరు ఎప్పుడైనా ఎవరైనా విజిట్ చేస్తుంటే కింద కామెంట్లో తెలియజేయండి, నాకు కూడా ఐడియా వస్తుంది. ఇంకా ఏదైతే పాయింట్లు మిస్ అయ్యానో అది కూడా చెప్పండి. ఫీల్ అయితే నేను కూడా అది నేర్చుకుంటాను. యా, దిస్ ఈజ్ ఆల్సో గ్రేట్ అడ్వెంచర్ జర్నీ. మెయిన్ టాస్క్ ఏంటంటే నైట్ స్టేయింగ్ అర్థం కావట్లేదు. కౌచ్ సర్ఫింగ్లో రిక్వెస్ట్లు ఏం రాలేదు. సో వీళ్ళనంత త్వరగా ఈ సిటీ బయటికి వెళ్ళి పెట్రోల్ బంకులో కానీ మరి ఈరోజు నైట్ ఏం మిరాకిల్ అవుతుంది నాకైతే తెలియదు. మరి చూద్దాం, మేబీ అర్థం కావడం లేదు. అది పరమేశ్వరుడే చూపిస్తాడు దారి ఏదో ఒకటి. బ్యాక్ ప్యాక్ తీసుకొని బయటికి వెళ్దాం, వెళ్ళి అక్కడ ఆలోచిద్దాం ఏం జరుగుతుంది. సస్పెన్స్. భారత్ పెట్రోలియము హైవే పైన ఒకటి ఉంది. హైవే అంటే మెయిన్ బైపాస్ రోడ్లో 21 కిలోమీటర్. టైం ఏమో లైవ్గా చూపిస్తాను, టైం చూడండి అంతా 5:26 అవుతుంది. 5:26. సో కంపల్సరీగా మనం వీళ్ళంత త్వరగా లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి, ఎందుకంటే టైము డే లైట్ డౌన్ అయిపోయింది. అందకుమా ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, ఓకే. పెట్రోల్ బంకు నియర్ బై సిటీ ఫస్ట్ దాటాలి. సిటీలోకి వస్తే తలపోటు ఏంటంటే పర్టికులర్గా స్టేయింగ్ నైట్ ఉండదు, చాలా ఇబ్బంది అవుతుంది. అందరూ ఒకటి పోనాం కదా. ఉங்கள పేరు? లోకేశా? ఎంత టైం సీదా పోంగ్లా సైడ్ ఎవరి కిలోమీటర్ పోరు? 2-3 కిలోమీటర్. ఓకే బ్రో, అయితే మనకి ఇచ్చారు. నా పేరు సార్ లోకేష్ బ్రో అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సిటీలో ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, భారత పెట్రోలియం. వెళ్ళి అడుగుదాం, అడిగితే తెలుస్తుంది. ఇక్కడ అవ్వకపోతే వేరే దగ్గరికి వెళ్దాం. ఇది 24 hours అంట, మేబీ సేఫ్టీ. ఇక్కడ స్టేయింగ్ దొరకలేదు, ఇంకా కొంచెం ముందుకి ట్రై చేద్దాం. ముందుకి ఈరోజు నాకు సుక్కలు కనబడదు అనుకుంటా. ఈరోజు రాత్రి ఎలా గడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. సిటీలోకి వస్తే ఇదే తలనొప్పి. హైవేలు ఉంటే 24 hours అవైలబుల్ ఉంటాయి బంక్స్, కాబట్టి పడుకోవచ్చు. ఈ సిటీలో లోకల్లో హెచ్ఐకింగ్ చేస్తే మాత్రం చాలా చాలా కష్టం. చాలా టైం అయిపోయింది, ఎవరు రావడం లేదు. பெட்ரோல் பங்க்ல கேக்குறீங்களா? பெட்ரோல் பங்க் அந்த பைபாஸ் தான் கேட்குறோம். இங்கே கேட்டிங்களா? கேட்டிருக்கு. அந்த வந்து 10 o'clock க்ளோஸ் ஆகும் அது சொன்னார். அதனால 24 இல்லைன்ட்டாங்களா? முன்னாடி தான் இருக்கும். முன்னாடி போட்டு பாருங்க. எந்த சைடு போகிறீங்களா? இல்லை, நான் இப்படியே உள்ளே போயிடுவேன். ஆமாம், நீங்கள் எதாவது கேட்டேன், உங்களுக்கு ஹெல்ப் பண்ணாமல் சார். ஓ அப்படியா? சரி, முன்னாடி கொஞ்சம் ட்ராப் பண்ண முடியுமா? நான் ஆரா நகர்ட்ட அங்கே ட்ராப் பண்ணுறேன். ஓகே. அது ரைட் சைடு வந்து 2-3 பங்க் இருக்குது. அவங்க கேட்டு பாருங்கள். அப்படி இல்லைனா பைபாஸில் தான் நீங்கள். பைபாஸ் தான் போகணும். நான் இங்கே ட்ராப் சரி வாங்க, பைபாஸ் தான் ட்ராப் பண்ண போகிறேன். లోకేష్ బ్రో అయితే హెల్ప్ చేయడానికి వచ్చాడు. థ్యాంక్ యూ బ్రో సో మచ్ బ్రో. లోకేష్ బ్రో చాలా హెల్ప్ చేశాడు. పెట్రోల్ బంక్ హిందుస్థాన్ పెట్రోల్ బంక్ తీసుకొచ్చాడు. సరే ఓకే బ్రో, నెక్స్ట్ వీడియో బాయ్. ఇది రెండో ఛాన్స్, ఇక్కడ వెళ్ళి అడుగుదాం. ఇది బైపాస్ హైవే పక్కన ఉన్నాం, ఇప్పుడైతే దానికి సేఫ్టీ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెళ్ళి అడిగి చూద్దాం, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇస్తారా ఇవ్వరన్నది. తీసుకెళ్ళి అడుగుదాం, అడిగితే తెలుస్తుంది. మనం ఎలాగైనా మాట్లాడతారు. வணக்கம் ப்ரோ. ఇక్కడ நைட்டு நான் வந்து ஸ்டே பண்ண முடியுமா? 24 hours பங்கு? 12 மணியா? ஓகே. 24 hours பங்கு எந்த நேரத்தில் அங்கே இருக்கா? பஸ் ஸ்டாண்டா? இல்லை பைபாஸில் என்ன இருக்கா? பைபாஸ்னா அங்கே ரங்காயிடுச்சு, பாலம் பக்கத்தில். பைபாஸ் இப்படி தாண்டி போகணும். முன்னாடியே பாலம் இறங்கணுன்னே ரைட் சைடில் வரும். பாலம் என்னங்க ரைட் சைடு? எந்த சைடு போகணுமா? இதில் ஸ்ட்ரைட்டாக. ఓకే థ్యాంక్ యూ సార్. ఇది 11 o'clock క్లోజ్ అంట. అయ్యో, మళ్ళీ టాస్క్ మళ్ళీ మొదటికి వచ్చిందిరా బాబాయ్.
సో ఇక్కడ నుండి ఆ హైవేలో వెళ్ళి నియర్ బై ఏముంటే అక్కడ నైట్ స్టే చేద్దాం. నైట్ స్టే దొరకలేదంటే బుర్ర పిచ్చి అయిపోతుంది మనకి. ఎంత రోజంతా స్ట్రగుల్ అయ్యి వస్తాం కదా, నైట్ స్టే దొరకపోతే కూల్ కూల్ కూల్. ఆర్పీబీ మన తెలుగులోకి ఆలోచించు, ఇంటెలిజెంట్గా ఆలోచించు, తెలివి తక్కువలో ఆలోచించుకో. చూద్దాం, దేవుడు ఉన్నాడు కదా, ఏదో రూపంలో వస్తాడు. పెట్రోల్ బంక్ ఉంది 24 hours అని చూపిస్తుంది. సో ఒకసారి వెళ్దాం. బాబోయ్ దేవుడా ఎక్కడున్నావయ్యా, ఈరోజు నాకు ఎలాగైనా స్టేయింగ్ దొరికేలా చూడు స్వామి. రోడ్డు దాటాను, పుదుక్కోట్టాయ్ 52 కిలోమీటర్లు, మధురై 164 కిలోమీటర్లు, శివగంగాయ్ 130 కిలోమీటర్లు. ఈ రూట్లో వెళ్దాం. ఒకే ఒక బంక్ చూపిస్తుంది, మరి అక్కడ దొరకలేదంటే చచ్చింది గొర్రె. 4.5 కిలోమీటర్లు ఉంది. உங்கள் பேர் விஜயா? அதுதான் சார் இதனால் ఇంకా భారత్ పెట్రోలియం ఉంది. ఇది కూడా చిన్న పెట్రోల్ బంకులా ఉంది. సో 24 hours కేపీ కూడా ఉంది పక్కన. వెళ్ళి అడిగితే మనకి ఐడియా వస్తుంది. లాస్ట్ ఛాన్స్. ఏంటంటే అడిగాను, వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారు. చూద్దాం. ఈరోజు చాలా చాలా పెద్ద టఫ్ టాస్క్ అయింది. ఇక్కడైతే ఉన్న బంకు, మళ్ళీ ఇంకో రూట్లో ఇంకోటి ఉంది. తర్వాత ఇవన్నీ చాలా దూరంలో ఉన్నాయి. వీళ్ళు ఏది చెప్తే దాన్ని బట్టి డిసైడ్ అవుద్ది. చూద్దాం మరి ఇవి ఇస్తారా ఎవరా. உங்களை முடியாதா? ஆமாம், இங்கே பங்கு நம்ம ஏதாவது సో ఫైనల్లీ ఇక్కడ నో ఛాన్స్. సో ప్లాన్ బి అప్లై చేయాలి. ఇంతసేపు వెయిట్ చేసినందుకు నాకు అర్థం కావట్లేదు. చెప్పవచ్చు కదా ఇవ్వమనేసి, అసలు అర్థం కావడం లేదు. సరే రైట్. అసలు స్టేయింగ్ ఇవ్వడానికి ఏంటి ఇబ్బంది అర్థం కావట్లేదు. పర్టికులర్గా ప్లేస్ ఇస్తే క్యాంపింగ్ టెంట్ వేసుకొని మనం వెళ్ళిపోతాం. అది పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి రైట్ రామేశ్వరం రూట్కి వెళ్దాం. ఈరోజు చచ్చింది గొర్రె. మేబీ కొన్నిసార్లు టాస్క్ చాలా చాలా ఇదే ఉంటుంది. కొన్నిసార్లు మనం ఇంకొక బంక్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఈరోజు ఏంద్రా బాబు నాకు సుక్కలు కనబడుతున్నాయి ఈరోజు. వెంకయ్య ఓకే ఓకే వర్లమ్మా అన్నాడు. రైట్. தமிழா? தமிழ் தானா? తమిళ కొంచెం కొంచెం తెలియదు, పర్వాలే. అన్న అయితే వెంకీ బ్రో వచ్చారు. చాలా టైం అయిపోయింది ఈరోజు. నాకేంటో కానీ ఈరోజు చూద్దాం నైట్ ఎలా జరుగుతుందో తెలియదు. ఇండియన్ ఆయిల్కి అయితే వచ్చాం చివరికి. సో ఇక్కడ అడిగితే తెలుస్తుంది. ఓకే బ్రో, రమ్మనండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. విలాలు మనసు లాస్ట్లో దేవుడిలోకి వచ్చి కాపాడాడు. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ ఏంటంటే కరెక్ట్ జాగ్రత్త మాట్లాడాలి. లాస్ట్ ఛాన్స్. మరి ఇక్కడ ఈ ఛాన్స్ మనకు వస్తుందో అది తెలియదు. చూద్దాం మరి, లేకపోతే సావే ఈరోజు. யூடியூபர் இன்ஃப்ளூயன்சர் நைட்டு இங்கே ஸ்டே பண்ணிட்டு காலையில் போவோம். டென்ட் எல்லாம் இருக்கு. எந்த இடத்துக்கு கொடுத்தனாலும் அந்த டென்ட்டை போட்டு நான் மாலே போவோம். எங்கேருந்து சார்? நான் ஆந்திரப்பிரதேஷ் ராமேஸ்வரம் போகணும். ஸோ அங்கிருந்து உங்களோட ஆதார் மட்டும் தரீங்க? எல்லாம் இருக்கு, எல்லாம் இருக்கு. உங்களுக்கு எந்த மாதிரி பிரச்சனை கிடையாது. சரி, ஆதார் மட்டும் கொடுங்க, நாங்கள் ஒரு ஜெராக்ஸ் மட்டும் போட்டுக்கிறோம். ఓకే ఓకే. ఫైనల్లీ మేడం గారు అయితే ఓకే చెప్పారు. మేడం ఉంగ పేరు? అల్ఫీనా. అల్వినా. అల్ఫీనా. అల్ఫీనా. ఓకే ఓకే. అల్ఫీనా మేడం గారు అయితే ఓకే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆధార్ కార్డు ఒకటి అడిగారు. సో అదైతే ఇద్దాం. అయ్యి బాబోయ్, దేవుడు ఏ రూపంలో వచ్చాడు రా బాబు. ఎంత ఛాలెంజ్ తర్వాత ఫైనల్లీ ఐ గాట్ ఇట్. నైట్ స్టేయింగ్ చాలా చాలా హ్యాపీ అనిపించింది. బ్రో అయితే మనకు స్టేయింగ్ ప్లేస్ ఇచ్చారు. బ్రో ఉంగ పేరు? సారీ, హరిదాస్ బ్రో మనకి ఇచ్చారు లెఫ్ట్ కదా. ఫైనల్లీ ప్లేస్ దొరికింది. యాహూ, ప్లేస్ దొరికింది. ఇక్కడ టెంట్ వేద్దాం. టెంట్ వేసి పడుకుందాం. ఇదిగోండి ఇక్కడ టెంట్ వేసాను. మొత్తం చల్ల గాలి ఉంది. బ్రో అయితే
బ్రో ఉங்க పేరు என்ன? శక్తి శక్తి బ్రో అయితే స్పాన్సర్ చేశాడు మనవాడు తినడానికి వచ్చి. ఏంది బ్రో ఇది? దోశ తీసుకొచ్చాడు. చాలా చాలా ప్రేమ అన్నమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. రొమ్మ నండ్రి మనోడు దోశ తీసుకొచ్చాడు. వాళ్ళు తింటూనే నాకు కూడా తీసుకొచ్చారు. ఇదనమాట ప్రేమ ఆప్యాయత కలిగిన తమిళనాడు. చెప్తున్నాను కదా, ఈరోజు అంతా ఒక విధంగా అడ్వెంచర్ జరిగింది, మిస్టరీ జరిగింది, ఎమోషనల్ కనెక్ట్ అయ్యాం. ఎన్నో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మన శక్తి బ్రో తీసుకొచ్చాడు. ఆమ్లెట్ 2 దోశ చట్నీ. ఓ ఆమ్లెట్ 2 దోశలు చట్నీ తీసుకొచ్చారంట. ఓకే బ్రో, ఓకే. అది చెప్పాలనుకుంది. ఈరోజు ఏంటంటే ఎన్నో కష్టాలు పడ్డాను, ఎంతో స్ట్రెస్ అయ్యాను. అన్నిటికీ దేవుడు చెప్పాను కదా, ప్రతి దానికి ఒక కనెక్ట్ చేస్తాడు. ఆ డెస్టినీ అనేది కనెక్ట్ చేస్తాడు. మనం రాంగ్ ప్లేస్లోకి మనకి లిఫ్ట్ కానీ ఉండడానికి ప్లేస్ దొరకలేదంటే అక్కడ దేవుడు ఆ ప్లేస్ నీకు కరెక్ట్ కాదని మనకు సిగ్నల్ ఇచ్చినట్టు. సో వీలైనంత త్వరగా మనం ప్లాన్ బి అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా సరే ట్రావెలింగ్లో. నాకు బాగా తెలిసిన టెక్నిక్ ఇది. ప్లాన్ ఏ ప్లాన్ బి. ప్లాన్ ఏ ఫెయిల్ అయిందంటే ప్లాన్ బికి అమలు చేసుకొని వీలైనంత తొందరగా మూవ్ అయిపోవాలి అక్కడి నుండైనా. నాకు చాలా బాగా ఇది అర్థమైంది. యా రైట్.